హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే కాలీఫ్లవర్ రైస్ అయితే చేయబోతున్నాను. సో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. ముందుగా అయితే కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము కాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ కాకుండా నార్మల్గా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని ఎప్పుడు మనం వేడి నీళ్ళల్లో అయితే కడగాలి. ఎందుకంటే దాంట్లో ఉండే చిన్న చిన్న పురుగులన్నీ కూడా వెళ్ళిపోతాయి. వేడి నీళ్ళు పోసేసి దాంట్లో 2-3 మినిట్స్ అయితే ఉంచాలి అనమాట. ఎందుకంటే దాంట్లో ఉండే మనకు కనిపించని చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. 2 or 3 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉంచేసి తర్వాత వాటి నీళ్ళలో నుంచి అయితే మనము వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ను పకోడీలాగా వేసుకోవడానికి దానికి కావాల్సినవి ఏంటంటే కార్న్‌ఫ్లోరు, మైదా, ఇంకా పసుపు, కారం, సాల్టు, కొన్ని వాటర్ పోసి అయితే కలిపేసుకోవాలి పేస్ట్ లాగా. అలా కలిపిన దాంట్లో మనము రెడీగా ఉంచుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, వాటిలో వేసి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ కలిపిన కాలీఫ్లవర్ ఇది ఉంది కదా, ఓ 5 మినిట్స్ అయితే పక్కన పెట్టాము. అలా పెట్టాక తర్వాత ఒకసారి దాన్ని ఇట్లా కలిపేసి మనము అయితే కడాయిలో అయితే వేయించేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని మనకు రైస్కి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే 3 పావుల ఆయిల్ అయితే పోసుకున్నాను. అది వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, లైట్గా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా ఆనియన్స్ మగ్గే వరకు అయితే కలుపుకోవాలి. ఇంకా ఏంటంటే అసలు అదే అడగంటకూడదు. అడగంటితే రైస్ అనేది మనకు మాడు వాసనలాగా వచ్చేస్తుంది. సో అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు, లైట్గా కారం, కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ టేస్ట్ దగ్గర, అండ్ జింజర్ పేస్ట్ ముఖ్యంగా అంతేసిన తర్వాత జీలకర్ర పొడి, జీలకర్ర అండ్ మిరియాల పౌడర్ కొంచెం అండ్ టమాటా కెచప్ కొంచెం చాలు ఇంకా కొంచెం బిర్యానీ మసాలా కలిపేసుకోవాలి. సోయా సాస్ కొంచెం ఆల్రెడీ చిల్లీ కట్ చేసేసాం కదా, ఇక చిల్లీ సాస్ వేయని అవసరం లేదు. చిల్లీ సాస్ అండ్ వండేసుకున్నాము రైస్ ఈ వీటిలో కలిపేసేయాలి. రైస్ వేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలి.
ఇవి వేసేసుకోండి. వేయించిన కాలీఫ్లవర్ని రైస్లో వేసి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీకరమైన గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. గోబీ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.